సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఫోన్ ట్యాపింగ్. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు అయితే మనకి బయటపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత వాతావరణంలో ఏం వెలితికి వచ్చింది అంటే, ప్రస్తుతం మన తెలంగాణలో అయితే ఏ విధంగా అయితే జరిగిందో, ఎలా అయితే రాష్ట్ర రాజకీయ నాయకులను ఎలా అయితే ఇన్వాల్వ్ చేశారో, ఎలా అయితే ఈ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు జైలుకి ఎలా అయితే వెళ్ళారో, అలానే ఏపీలో కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. అలాగే ఒక ముఖ్యమంత్రి అయితే జైలుకి వెళ్ళబోతున్నారు అన్న విషయాలు అయితే మనకి తెలుస్తూ ఉన్నాయి. అసలు ఎవరు ఏంటి, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంటి, ఎందుకు వీళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు, అసలు వీళ్ళకి సంబంధం ఏంటి అనేది విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో వచ్చేయండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటుంటే మనం ఈ ఫోన్ ట్యాపింగ్ ఈ తెలంగాణలో అయితే ఏ విధంగా జరిగిందో ఏపీలో కూడా అదే విధంగా రిపీట్ అవుతుంది. ఇక్కడైతే ఎలాగ జైలుకి వెళ్తున్నారో అక్కడ కూడా అదే విధంగా జైలుకి వెళ్ళబోతున్నారు రేపట్లో అనేసి కొన్ని వార్తలు అయితే మనకి వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు నిజమంటారు? ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉండేది అనేది వాస్తవం. ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్లు ట్యాప్ చేశారని రీసెంట్గా కూడా మనం చూసాం వార్తలు. అదేవిధంగా వీళ్ళు ఇంకొకటి ఏం చేస్తూ ఉన్నారంటే, తెలంగాణలో ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్ ఉపయోగించేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇండస్ట్రియలిస్టులని అదేవిధంగా రాజకీయ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది పార్టీ కార్యకర్తలు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు ట్యాపింగ్ జరుగుతూ ఉందని ఈ రోజు కథనాలు వస్తూ ఉన్నాయి. దీని వెనకాల సాక్షాత్తు తెలంగాణలో ఎవరైతే హస్తం ఉనిందో పెద్ద పెద్ద బడా నేతలు, వాళ్ళతో ఇక్కడున్న బడా నేతలతో లింకేజ్ ఉంది. వాళ్ళ ద్వారా వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇద్దరు కనెక్షన్ ద్వారా ఇప్పుడు రేపు బ్లాస్ట్ అవ్వబోయేది ఏంటంటే, తెలంగాణలో ఉండే వాళ్ళకి ఆంధ్రాలో ఉండే వాళ్ళ లింకులు బయటపడతాయని ఈరోజు తెలుస్తూ ఉంది. మీరు తెలంగాణ రాజకీయ నాయకులు, ఏపీ రాజకీయ నాయకులు కలిపి పండుతున్న కుట్ర ఇదని అంటున్నారా? తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ ఏదనేది నేను ఈరోజు ఇది సందర్భానుసారం కాదు కాబట్టి చెప్పదలుచుకోలేదు పేరు. ఇప్పుడు జరుగుతున్న కథనాల ప్రకారం అందరికీ తెలిసిందే. ఆ పార్టీలో ఉండే ఒక ప్రధాన వ్యక్తి ఆ పార్టీలో నెంబర్ 2గా ఉండే వ్యక్తి, నెంబర్ 1గా ఉండే వ్యక్తి ఏ విధంగా అయితే వాళ్ళ సంబంధిత అధికారులతో ఆ రోజు సంబంధిత వ్యక్తులతో ఏ విధంగా అయితే ఫోన్ ట్యాపింగ్ చేశారో, దాని డేటా మొత్తాన్ని ఏ విధంగా అయితే హుస్సేన్ సాగర్లో పడేశారో, ఆ రోజు నుంచి మొదలైన అక్కడి నుంచి ఇక్కడ ఏపీలో ఒక ప్రభుత్వ నాయకుల అండదండలతో ఈ విధంగా ఏపీలో కొనసాగిస్తూ చేస్తూ ఉన్నారు. అది ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నారనేది ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేది మనకు ఇంకా సోర్స్ లేదు. ఏంటంటే మన సోర్స్ లేనటువంటి ఈ విధంగా జరుగుతూ ఉందని ఊహాగానాలు ఉన్నాయి. దీనిపైన తక్షణమే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారంటే ఇది ఒక సంఘ విద్రోహ శక్తులు వీళ్ళే తయారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకరికొకరు మాట్లాడుకునేది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అదేవిధంగా ప్రైవసీ అనేది, ఆ ప్రైవసీని కూడా దాంట్లో ఏం మాట్లాడుకున్నారు, అవుట్ని తీసుకొని వచ్చి ఈ విధంగా చేస్తారు అంటే వాళ్ళు ఎంత దిగజారిపోయి ఉంటారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ప్రధానంగా మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు అనొచ్చు ఏముంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తే ఉంది, వాళ్ళు ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు భయం అని అడగచ్చు. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఏ విధంగా అంటే వాళ్ళు సమ్ ఎలక్షన్ ఏజెంట్స్ని కూర్చోబెట్టడానికి కావచ్చు, ఇంకేదన్నా పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీస్ని విని ఇప్పుడు ఒక దగ్గర ఒక ఏజెంట్ని పెట్టాలనుకుంటూ ఉంటారు. ఆ ఏజెంట్ డీటెయిల్స్ వీళ్ళు కాల్లో మాట్లాడుకుంటారు. వీళ్ళకన్నా ముందుగా ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళు కిడ్నాప్ చేస్తారు ప్రతిపక్షాలు. ఆ విధంగా చేయడానికి కుట్ర పన్నుతూ ఎన్నికలు యథావిధిగా జరగకుండా ఎన్నికల్లో ఒక క్షుద్ర రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారు తెరదీస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఆయనే చేశారు అని అంటే మన దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాధినేత ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈరోజు స్టేట్ డీజీపీ నిన్న రీసెంట్గా వర్ల రామయ్య గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో స్టేట్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీ రామాంజనేయులు గారి హస్తం ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా త్వరితగిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ప్రధాన పదవుల్లో ఉండే వ్యక్తులను ఉపయోగించి, వ్యవస్థలను ఉపయోగించి ఈ విధంగా దిగజారుడు రాజకీయం చేస్తున్నారని తెలుస్తూ ఉంది. మరి ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు వాళ్ళని ఏ విధమైన యాక్షన్ తీసుకుంటలేదని అంటారు చంద్రబాబు గారు?
అంటే చంద్రబాబు గారు యాక్షన్ ఎలా తీసుకుంటారండి మీరు చెప్పేది? మరి ఏంటంటే చంద్రబాబు గారు ప్రతిపక్షం, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు, లోకేష్ గారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఈ విధంగా దిగజారుడు పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సమాధానం చెప్పాలి. ఇంత నీచ రాజకీయాలకు ఎందుకు తెరదీశావు? ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ల విషయం ద్వారా ఎందుకు వచ్చావు? ఇంత దిగజారుడు రాజకీయం ఏంటి? నువ్వు ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు నువ్వు చేసిన మంచి పనులు చెప్పి చేసిన పనులు చెప్పుకొని ఓట్లు అడగాలి. అంతేగాని ఈ రోజు ప్రతిపక్షాలు ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ స్ట్రాటజీలు వీళ్ళు కాపీ కొడుతూ ఈ విధంగా పోల్ మేనేజ్మెంట్ అడ్డుకునేదానికి వాళ్ళ ఏజెంట్ల పైన కిడ్నాప్ ఈ విధంగా చేస్తున్నావు అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ధైర్యంగా రాజకీయాలు చేయలేక ఈరోజు సెకండ్ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఈ రోజు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయాలు అంటే ఒక అతను అంటా ఉన్నాడు, ఎవరో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, మేమేదో చేసి ఉంటాం ఇద్దరు ముగ్గురవి అంటా ఉన్నాడు. ఆ విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపుగా ఎంతమంది చేశారో ఎవరికి తెలుసు? రేపు డేటా వస్తే తెలుస్తుంది. రేపు చట్టం ముందు ఎవరైనా కానీ దోషులుగా నిలబడాల్సిందే తప్పు చేసిన వాళ్ళు. ఈ రోజు తెలంగాణలో ఏ విధంగా అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్నారు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక ప్రధాన రాజకీయ పార్టీ, ఆ ప్రధాన పార్టీ ఏంటో కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇక్కడ తెలంగాణలో ఒక రాజకీయ పార్టీతో కలిసి ఫోన్ ట్యాపింగ్ కుట్ర. ఇక్కడ అక్కడ 2 రాష్ట్రాల్లో అనేక మంది రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఈ రోజు తెలంగాణలో నిజాలు బయటపడుతూ ఉన్నాయి. కొంతమంది అప్రూవర్లుగా మారుతూ ఉన్నారు. దాంట్లో వచ్చే డేటాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే దానికి అనుసంధానం ఉన్న అధికారులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళపైన త్వరితగిన చర్యలు తీసుకుంటారు. వైసీపీ పార్టీకి అసలు సహాయం చేస్తున్న పార్టీ ఏదంటారు? ఇప్పుడు సహాయం చేసే పార్టీ ఏంటనేది నేను ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పనంటున్నారు. ఇది సందర్భానుసారం కాదు, సోర్స్ కరెక్ట్ కాదు. ఒకటి మనం ఆలోచించాల్సింది సోర్స్ తో మాట్లాడాలి. ఈ రోజు ఆ సోర్స్ ఏంటనేది మీరే చూస్తారు ఇంకొద్ది రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ ఎలక్షన్ కోడ్ ఉంది, దీని ఉన్నాం, ఒక పార్టీని మనం ప్రధానంగా ఉద్దేశించాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఏ పార్టీ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతూ ఉందో అందరికీ తెలుసు. అక్కడ ఏ పార్టీతో ఇన్వాల్వ్ అయిందో తెలుసు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏ పార్టీకి శత్రుత్వం లేదు, తెలుగుదేశం పార్టీకి అందరూ మిత్రులే. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా రాజకీయాల్లో తమ ప్రత్యర్థి మాత్రమే. గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఏ రోజు వ్యక్తిగతంగా ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్లు ఇలాంటివి ఏవి చేయాల. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేసింది, ప్రజాక్షేత్రంలో చేసిన మంచి పనులు చెప్పుకుంది, ఈ విధంగా చెప్పుకుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా విష ప్రచారాలు చేయలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయి ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి ఫోన్ ట్యాపింగ్లకు దిగజారుతూ ఉన్నాడు. ఇది రేపు ఎల్లుండో రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన స్పందిస్తారు. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆల్రెడీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా స్టేట్ డీజీపీ పైన అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీ పైన కూడా చర్యలు తీసుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఎన్నికలు ఇప్పుడు రాబోతున్నాయి కాబట్టి వీళ్ళ స్ట్రాటజీలు ఏంటో తెలుసుకోవడం కోసమే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారని మీరు అంటున్నారు. నేను అనడం కాదండి, ప్రజలు అంటూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే పార్టీ ఇతర ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంకా ఏమేమి చేశారో ఎవరికి తెలుసు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్. ఆ ఇల్లీగల్ పని చేసేవాడిని ఏమంటారు? ఇల్లీగల్ వ్యక్తి అంటారు. ఆ ఇల్లీగల్ వ్యక్తి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి అని. సో ఇప్పుడు మనకి వినిపిస్తున్న వార్తలు ఏంటంటే తెలంగాణలో ఎలా అయితే పార్టీకి సంబంధించిన కార్యకర్త ఎలా అయితే జైలుకి వెళ్ళారో అలాగే ఏపీలో కూడా త్వరలో వెళ్ళబోతున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఆ వ్యక్తి ఎవరో ఏమైనా చెప్పగలరా? వ్యక్తి అనేది న్యాయస్థానాలు తెలుస్తాయి. న్యాయస్థానాలు ఎంక్వైరీ చేసి ప్రొసీజర్లు దాంట్లో ఎవరున్నారు అనేది తేలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, విజయసాయి రెడ్డి ఉన్నాడా, సుబ్బారెడ్డి ఉన్నాడా, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడా, లేకపోతే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరనేది న్యాయస్థానాలు తెలుస్తాయి. ఎంక్వైరీ జరగాలి కదా ఫస్ట్ ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారులపై చర్యలు తీసుకుంటే తర్వాత వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏ విధంగా చేశారో తెలిస్తే ఎంక్వైరీ చేస్తే తెలుసుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఫోన్ ట్యాపింగ్ 6 నెలలు అయినా కానీ ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు. ఇంకా ఏపీలో ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు రేపు ఇక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని అధికారులను మార్చి ఎంక్వైరీ జరిగి ప్రొసీజర్ జరిగేదానికి కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా వాళ్ళ ఆ ఇష్యూస్ లో లోపలికి వెళ్తారు. ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఎంత టైం పట్టొచ్చు అనేది న్యాయస్థానాలు తేలుస్తాయండి. సో అదండి, విన్నారు కదా. సో ఏది ఏమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఈ దాంట్లో అయితే ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో న్యాయస్థానం అయితే తేలుస్తుంది అని అనేసి వివరంగా అయితే చెప్తున్నారు.